మంచిర్యాల జిల్లా మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకల సందర్భంగా బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ చౌరస్తాలో గల గడ్డం వెంకటస్వామి కాకా విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ జకుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్వేతక్క గారు, కమిషనర్ గారు, నవగ్రహం గారు, మిగతా తోటి కౌన్సిలర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందరికీ మీ అందరికీ ముందుగా ధన్యవాదాలక్క. కాకా వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈ 95 సంవత్సరాల పెద్ద మనిషి మనకు చేసిన సేవలన్నీ కూడా మరవలేని గౌరవ వివేక్ గారు, వినోద్ గారు మరి ఆయన సేవలను కొనియాడుతూ ఆయన చేసిన సింగరేణి సేవలన్నీ కూడా ఈ సింగరేణి ప్రాంతానికి, ఈ యొక్క కోల్బెట్ ప్రాంతానికి ఆ మహనీయుడు చేసిన సేవలన్నీ కూడా మర్చిపోలేము. కాకా వెంకటస్వామి గారి ఆశయాన్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కానివ్వండి, ఆ ముగ్గురు ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు, వారి ద్వారా బెల్లంపల్లి కానివ్వండి, ఈ కోల్బెట్ ప్రాంతంలో మొత్తం కూడా ఆయన సేవలు అందించడానికి గౌరవ వివేక్ వినోద్ గారు ముందుంటారని మేము తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అధికారంగా పఠించిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు మన గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు మన బెల్లంపల్లి పట్టణంలో కాకా వెంకటస్వామి గారి 95వ జయంతిని ఈరోజు ఏఎంసీలో ఉన్నటువంటి కాకా గారి విగ్రహానికి గౌరవ మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, పూలమాల వేసి. ఆయన చేసినటువంటి సేవలకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క జయంతిని అదేవిధంగా వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే ఎంతోమంది మన దగ్గర సింగరేణి కార్మికులు ఉన్నారు, వారికి ఎంతోమందికి పెన్షన్ వచ్చే విధంగా కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఆయన 75,000 ఉన్నటువంటి గుడిసెలలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు కట్టించినటువంటి ఘనత మన కాకా వెంకటస్వామి గారిది. కావున అటువంటి గొప్ప మహానుభావుని యొక్క జయంతిని నిర్వహించుకోవడం అనేది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడం మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కాకా వెంకటస్వామి గారిది 95వ జయంతి సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఘనంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కాకా చేసిన ఆశయాలు ఈ రాష్ట్రంలో కాదు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆయన చేసిన కొన్ని వేల లక్షల కార్మికులకు కూడా పింఛన్లు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. ఎంతో పేదవాళ్ళ బడు బలైన వర్గాలకు ఆయన ముందుండి ఎంతో మందికి ముందు తీసుకుపోయిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. కాబట్టి ఆయన చేసిన సేవలు కొనియాడి చేసి మనం కూడా కొంత ఆయన అడుగుజాడలో నడిచి పేద ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన చేసిన ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు కాకా 95వ జయంతి సందర్భంగా బెల్లంపల్లిలో మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అధికారిక ప్రకటన తదుపరి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గర్వకారణంగా ఉన్నది. కాకా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ ఏఎంసీ ఏరియాలో కాకా విగ్రహ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను.